హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి అద్భుతమైన టెంపుల్ని చూపించబోతున్నా. అది బెంగళూరుకు దగ్గరలోనే ఉన్న హొస్కోటె దగ్గర కంబళీపుర అనే విలేజ్ దగ్గర ఉంది. అక్కడికైతే ట్రాన్స్పోర్ట్ అయితే బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా పోవడానికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితే ఓకే బాగుంది. అదైతే ఏదో కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ అక్కడికి వచ్చిన భక్తులు కట్టిన ముడుపులు. అదిగో ఎదురుగ్గా కనిపిస్తుంది కదా కాటేరమ్మ, చూడగానే ఒకలాంటి వైబ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ కోరికలన్నీ కోరుకొని ఇక్కడ కట్టిన ముడుపులు అన్నమాట. చూశారు కదా ఎన్ని వేల ముడుపులు కట్టారో. అంటే ఇక్కడున్న అమ్మ అంత ప్రత్యేకం అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఎలాంటి కష్టాలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వస్తారన్నమాట ఇక్కడికి. కర్ణాటక వాళ్ళే కాదు, మన ఆంధ్ర వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు అయితే ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు. మేము పోయిన రోజు కూడా ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారంటే అంతమంది వచ్చారనమాట. అంత ప్రత్యేకం ఏమంటే ఇక్కడ ఈ మర్రి చెట్టు ఉంది కదా, ఈ మర్రి చెట్టు అయితే 300 years ముందు ఈ కాటేరమ్మ వారు ఈ చెట్టు రూపంలో ఇక్కడ కొలువైనారు అన్నమాట. అప్పటి నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నారు ఈ టెంపుల్ని. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువైనాయి కదా, అందువల్ల ఫుల్ ట్రెండింగ్ అయింది. మీకైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి పోవాలంటే ముందైతే ఎవరినైనా అడిగి ఇవన్నీ చేసుకొని రావాల్సిందే. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమే లేదు అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే లోపల చూశారు కదా, ఇక్కడ ఉన్నది మునీశ్వర స్వామి అన్నమాట. ఇంకా అలాగే మందిరికి వెళ్దాం రండి, చూపిస్తాను. చూస్తున్నారా ఎన్ని ముడుపులు కట్టారో. చిన్నపిల్లలు, పిల్లలు పుట్టాలని కోరుకునే వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాలని కోరుకునే వాళ్ళు, ఇలా చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకరకాల కోరికలతో ఇక్కడికి వస్తారు. మనం భక్తితో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అనేసి ఇక్కడ ప్రతీతి అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, చూడండి కాటేరమ్మ వారు. ఇక్కడైతే బీగాలన్నీ ఇక్కడ చూడండి, కొద్దిగా ముందరికి వెళ్దాము. కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ అన్ని బీగాలన్నీ ఇక్కడ ఒక సెట్ చేశారు చూడండి. అవన్నీ ఇక్కడ వచ్చిన భక్తులు చూడండి, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇవన్నీ బీగాలు అన్నమాట. మనకి ఎవరైనా శత్రువులు ఉన్న వారందరూ ఇక్కడికి వచ్చి ఇలా లాక్ చేస్తారన్నమాట. లాక్ చేస్తే అలాంటి శత్రుత్వాలు ఇవన్నీ ఏం లేకుండా, అన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శత్రువులు కూడా మిత్రుల్లా అయిపోతారు అనేసి ఇక్కడ ఇక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ దృష్టి తీస్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్, కాళికాదేవి. ఇక్కడ ఏమైనా నరదృష్టి ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ దృష్టి తీస్తారన్నమాట. ఇదే గర్భగుడి ఇదే అనమాట, కాటేరమ్మ మెయిన్ గర్భగుడి నిజస్వరూపం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కాయిన్స్ పెడుతున్నారు. ఏమైనా మనము మనసులో అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అది నెరవేరుతాయనే వీటికైతే ఈ కాయిన్ నిలబడుతుంది అనమాట. ఇదే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీ కోరికలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీవి కూడా తప్పకుండా తీరుతాయి. అంత మహిమగల టెంపుల్ అన్నమాట. మాదైతే అయిపోయింది, మేము రిటర్న్ బెంగళూరుకి బయలుదేరినాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.